సార్ మన సమాజంలో ఇప్పుడు యూత్ అనే వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వడానికి లేకపోతే హెల్దీగా ఉండడానికి ఈ డైట్ ఫాలో అవ్వాలి ఆ డైట్ ఫాలో అవ్వాలి చాలా కన్ఫ్యూజన్స్లో అయితే ఉన్నారు. చాలా మంది ఓన్లీ వెజ్ మాత్రమే తినాలని లేకపోతే నాన్ వెజ్ తింటే మాత్రమే హెల్దీగా ఉంటామని, బ్రౌన్ రైస్ లైక్ మిల్లెట్స్ ఇవన్నీ తింటేనే హెల్దీగా ఉంటామని చాలా అపోహలు అయితే ఉన్నాయి అనమాట. కొంతమంది అయితే ఇంకా ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తింటే హెల్దీగా ఉంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తీసుకుంటే మాత్రమే ఇంకా హెల్దీగా ఉంటారు అని అయితే చాలా అయితే ఉన్నాయి అనమాట. చాలా డైట్స్ అయితే ఉన్నాయి. చాలా మందికి ఏంటంటే అసలు దీంట్లో ఏది కరెక్టో తెలియని కన్ఫ్యూజన్లు అయితే ఉన్నారు. సో మీరు న్యాచురల్ హీలర్ కదా, సో మీరేమన్నా కొత్త డైట్ ఏమైనా సజెస్ట్ చేస్తారా? మీ మాటల్లో ఒకసారి మాకు చెప్పండి. మరి నన్ను అడిగితే నేనేం చెప్తానంటే, మీరు ఏం తింటారనే దానికన్నా ఎలా తింటారనే దాని మీద నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను. అంటే నా న్యాచురల్ మెథడ్స్లో నేను ఎక్కువ ఫోకస్ చేసేది ఏంటంటే, మీరు బిర్యానీ తింటారా, నాన్ వెజ్ తింటారా, ఏది తింటారా అనే దాని మీద ఫోకస్ లేదు. ఎందుకంటే ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, నువ్వు ఆకులు తిన్నా, స్వీట్ తిన్నా, వెజ్ తిన్నా, నాన్ వెజ్ తిన్నా, ఏది తిన్నా కూడా మీ బాడీలో అల్టిమేట్గా గ్లూకోజ్ కిందే కన్వర్ట్ అవుతుంది. మీ ఫుడ్ అంతా కూడా గ్లూకోజ్ కిందనే మారుతుంది. సో నువ్వు ఏం తింటావు అన్న దాని మీద నాకు అబ్జెక్షన్ లేదు, నువ్వు ఏదైనా తినొచ్చు. కానీ ఎలా తింటున్నారు అనేది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎవరైనా సరే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఒక ముద్ద నోట్లో పెట్టుకుంటే 2 లేదా 3 ఇంకా అంతకన్నా ఎక్కువ కష్టపడితే 5 సార్ల కన్నా ఎక్కువగా నమలకుండా డైరెక్ట్ గా ఫాస్ట్ గా అన్నం తినేస్తున్నారు, మింగేస్తున్నారు. ఇదే చాలా ప్రమాదకరమైనది. మీ ఆయుష్ని తగ్గించేస్తుంది, మీ యొక్క డైజెషన్ సిస్టమ్ ని కూడా దెబ్బతీస్తుంది. అందుకనే వెయిట్ ఎందుకు తగ్గలేకపోతున్నారంటే, మీరు ఎన్ని రకాల డైట్లు మారుస్తున్నా ఎలా తినాలి అన్న పద్ధతిని మార్చట్లేదు. అందుకనే అక్కడ ప్రాబ్లం వస్తుంది. మీరు డైట్స్ కాదు మార్చాల్సింది, మీ యొక్క వే ఆఫ్ ఈటింగ్ పద్ధతిని మనం మార్చగాలి. ఏంటి, ఎంతసేపు తినాలి అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమిటంటే నోట్లో అన్నం పెట్టేసి మింగేస్తే పొట్ట డైజెషన్ చేసుకుంటది అనుకుంటారు. కాదు, పొట్ట రోల్ పొట్టదే. సెకండరీ లెవెల్ అది. ఫస్ట్ లెవెల్ ఫుడ్ డైజెషన్ అవ్వాలో అది మీ నోట్లోనే అయిపోవాలి 50%. అంటే ఏంటంటే, మీరు పెట్టుకున్న ప్రతి ముద్ద బాగా జ్యూస్ అయిపోయే వరకు మీరు నోట్లో నమలాలి. 2-3 ప్రక్రియలు జరుగుతాయి మీరు నమిలినప్పుడు. ఒకటి ఏంటంటే, అన్నం బాగా నమిలినప్పుడు ఏమవుతుందంటే, మీ ఫుడ్ లో ఏవైనా అన్వాంటెడ్ బ్యాక్టీరియాస్ కానీ సలైవాతో మిక్స్ అవ్వడం వల్ల అది వైరస్ కానీ ఏమైనా ఉంటే కూడా దాన్ని తగ్గించేస్తుంది. మీరు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ని ఒక 30% అబౌవ్ 30 to 40% వరకు అది ఎనర్జీ కింద కన్వర్ట్ చేసేస్తుంది. సో డయాబెటీస్ వచ్చే అవకాశం కూడా లేదు దానివల్ల. ప్లస్ మీరు బాగా నమిలి తినడం వల్ల మీ బాడీలో మీరు తినే ఒక్కొక్క పదార్థంలో ఎంత ప్రోటీన్ ఉంది, ఎంత కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి వాల్యూస్ అనేది మీ బ్రెయిన్ అనలైజ్ చేసి స్టమక్కి కమ్యూనికేట్ చేయడం వల్ల అది ప్రాపర్గా ఎంత ఎంజైమ్స్ రిలీజ్ చేయాలి, ఎంత యాసిడ్ రిలీజ్ చేయాలి, బాడీలో డైజెషన్ ఎంజైమ్స్ అనేవి ప్రాపర్గా రిలీజ్ చేస్తుంది. అప్పుడు మీకు ఎక్సెస్ హీట్ కూడా ప్రొడ్యూస్ కాదు. ఈ ఒక్క ఫార్ములా, అంటే అన్నం బాగా నమిలి తినే ఫార్ములాని గానీ ఎవరైనా పాటించగలిగితే, నేను చెప్తున్నాను, మోర్ దెన్ 80 to 90% ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయిపోతుంది. చాలా మంది ఎవరైతే వెయిట్ మీద బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ బాగా నమిలి తింటే ఆటోమేటిక్ గా వాళ్ళ వెయిట్ కూడా తగ్గిపోతుంది. అంతేకాదు, నమిలి తినే వాళ్ళకి లైఫ్ లాంగ్ డయాబెటీస్ అనేది వ్యాధి అనేది రానే రాదు. ఎప్పుడైతే డయాబెటీస్ రాదో ఆటోమేటిక్ గా మీకు బీపీ ప్రాబ్లం రాదు, తర్వాత హార్ట్ ఇష్యూస్ కూడా రావు. ఇవన్నీ కూడా దానికి ఒకదానికొకటి లింక్ అన్నమాట. సో అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే, మీరు ఏమన్నా తినండి కానీ భోజనం బాగా నమిలి తినండి, ప్రేమతో తినండి, మాట్లాడకండి, ఆ టైంలో ఫోన్స్ చూడకండి, ఆ టైంలో టీవీస్ కూడా చూడకండి. మీరే ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒక్కొక్క ముద్దని బాగా నమిలి జ్యూస్ అయ్యేలాగా నమిలి తినగలిగితే ఇంతకన్నా అద్భుతమైనటువంటి పద్ధతి ఇంకా వేరేది లేదు. మీరు ఏది తిన్నా కూడా హెల్దీగానే ఉంటారు.